హాయ్ ఎవ్రీవన్. మేము ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఒక గ్రౌండ్కి వచ్చాము. ఎందుకు అనుకుంటున్నారా? కొన్ని ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ అన్నీ చేయడానికి విత్ షూతో వచ్చేసాం. సో ఈ గ్రౌండ్లో ఏమేమి చేస్తారో, ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకేనా? ఫైనల్గా గ్రౌండ్ ఎంట్రీకి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది మొత్తం ఈ వే మాత్రం రన్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా పొడుగ్గా ఉంది ఇక్కడ వే. ఇది ఎంట్రన్స్ దగ్గర ఉండే గ్రౌండ్. సో ఇది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ అందరు క్రికెట్ ఆడుతున్నారు. ఇది ఎంట్రన్స్. ఇది ఇంకొకటి చిన్నపిల్లలు ఆడుకునేది. ఇది కూడా చూపిస్తా. గ్రౌండ్ టోటల్ వ్యూ చూద్దాం ఒకసారి. అందరు కూడా ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. చాలామంది ఉన్నారు. చూసినట్టయితే అక్కడ ఒక సోడా సెంటర్ ఉంది. ఇక్కడ మా ఫ్రెండ్ స్టార్ట్ చేశాడు, చూడండి. సండే వస్తే చాలు, పిల్లలు అందరూ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ మొత్తం ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ ఇవ్వండి, ఏమైనా గేమ్స్ అయినా సరే ఇక్కడనే చాలా ఫ్యామిలీతో కనబడుతున్నారు అందరూ. ఇదేం గ్రౌండో నేను లాస్ట్లో చెప్తాను మీకు. కానివ్వు. ఇంకా రిమైనింగ్ మా ఫ్రెండ్ది వార్మప్స్ అయిపోయినాయి, రన్నింగ్ చేస్తున్నాడు. అక్కడ ఒక టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి మన రన్నింగ్ కంప్లీట్ అయిన తర్వాత అలా కార్నర్కి వెళ్ళి నిల్చున్నాం అనుకోండి, ఒకటే కామన్ వర్డ్ వినబడుతుంది మన అందరికి కూడా, బ్రో బాల్, బ్రో బాల్. నాకు తెలిసి మీకు కూడా అది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. సో మనము ఏ గ్రౌండ్కి వచ్చినాం అనుకోండి, మన రన్నింగ్స్, మన ఎక్సర్సైజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, పుషప్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక కార్నర్కి నిల్చుంటే మాత్రం ఈ సైడ్ నుంచి బాల్, ఆ సైడ్ నుంచి బాల్, బ్రో బాల్, బ్రో బాల్ అంతే. నాకు తెలిసి అందరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు అది.
నా టర్న్ అయిపోయింది, మా ఫ్రెండ్ టర్న్ ఇప్పుడు. ఈ గ్రౌండ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ గ్రౌండ్లోనే స్కూల్ ఉంది చూడండి, వ్యాక్సాన్ ఇంటర్నేషనల్ స్కూల్. చాలా పెద్దగా ఉంది స్కూల్ అయితే. గ్రౌండ్లోనే స్కూల్ ఉండడం లక్కీ. వ్యాక్సాన్ ఇంటర్నేషనల్ స్కూల్. మేము ఈరోజు వచ్చిన గ్రౌండ్ పేరు హెచ్ఎంటీ గ్రౌండ్, నియర్ టు జీడిమెట్ల. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్ ఫ్రెండ్స్.